కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామాంజ గురుం వందే పాణినీయపయోనిధిం. భావ సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు ఎస్టిపి సీతమ్మ గారి రచనలలో రామాయణ రహస్యాలు, అది ఆ పుస్తకం ప్రారంభం చేసేటువంటి భాగ్యాన్ని కలిగించమని ప్రార్థిద్దాం పెరుమాళ్ళని. ఇవాళ దీంట్లో 4 ఖండకావ్యాలకి వచనం ఉంటుంది. అహం వేద్మి, సిద్ధాశ్రమం, పర్ణశాల, శబరి అని 4 దీంట్లో ఈ పుస్తకం ఉంది. దీన్ని ప్రవచన.com లో అమ్మగారు అన్ని రచనలు ఉన్నాయి. ఎస్టిపి సీతమ్మ గారు అయ్యవారి రుద్రవరం అని కొట్టుకుంటే రామాయణం వచనం మొత్తం అన్ని కాండలకి ఉన్నది. ఉత్తరకాండలోను తర్వాత మిగతా రచనలో మనం రామాంచరి చెప్పుకున్నాం. మంత్రద్వయాలు రెండు చెప్పుకున్నాం. అష్టాశ్రమంతం, ద్వైమంత్ర వివరణం చెప్పుకున్నాం. ఇప్పుడు 3వ పుస్తకాన్ని తీసుకున్నాం. దీంట్లో రామాయణ రహస్యాలు చెప్పుకున్నాం. దీంట్లో ముందు మాట చదువుతాను. మొదటిది అహం వేద్మి, ఆవిడ యొక్క వినతిని చదువుకున్నాం. రామాయణం వంటి కావ్యములలో నాయికా నాయకులకు ఇచ్చుచుండుట చేత ఇతర పాత్రల గొప్పతనం మరుగున పడిపోచుండును. ఈ విషయము నేను ఆంధ్ర వచ్చిన రామాయణం రచించినాడే నా మనసులోనికి వచ్చింది. అయినను ఆ వెనువెంటనే సన్మార్గ దర్శనము, రామానుజ చరిత్రలు వ్రాటి చేత వాని గురించి లోతుగా ఆలోచించే అవకాశం కలగలేదు. రామాయణములు ఎన్నో కలవు. వారిని వ్రాసిన వారెందరెందరో కొన్ని రామాయణ ఘట్టములు అందు ఈ ఉపపాత్రలకు ప్రాధాన్యత ఇచ్చి ఉన్నను అవి ఉపపాత్రలుగానే ఉన్నవి. ఇటువంటి ఉపపాత్రల మనో విశ్లేషణతో కొందరు ఖండకావ్యములు రచించున్నారు. వారి రచనలలో ఈ పాత్రలే కథానాయకులుగా, నాయకులుగా ఉన్నారు. ఉపపాత్రలుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇవియే ప్రధాన కథకు పుష్టిని, తేజస్సును కూర్చి ఉన్నవి. వీటి ద్వారానే ప్రధాన పాత్రల మహత్తు, అవతార రహస్యములు వెల్లడి కావలసి ఉన్నవి. రామాయణంలోని ఉపపాత్రల మనో విశ్లేషణతో ఖండకావ్యములు రాసిన శ్రీమాన్ గుదిమెళ్ల రామానుజాచార్యుల వారు ఒకరు. వీరు కవిరత్న బిరుదాంకితులు. జీయర్స్వామి వారి దేశ పర్యటన చేసి రామాయణ గానం చేసినారు. వారితో కలిసి వీరి రచనలు నా మనసున్నకు ఎక్కుట చేత వీరిని అనేక మార్లు మననం చేసి తిని. ఇవి అన్నయు పద్య కావ్యములు. పద్యములను చదివి అర్థము చేసుకొని లేని వారికై రామాయణమును వచనంలో వ్రాసిన నాకు ఖండకావ్యములు కూడా వచనముగా వ్రాయవలనన్న కోరిక కలిగినది. కవిరత్న గారి ఖండకావ్యములలో అహం వేద్మి, తర్వాత సిద్ధాశ్రమము, పర్ణశాల, శబరి అను ఈ 4 ఖండకావ్యములను వచనం వ్రాయటకు పూనుకొన్నాను. ఇవి కవిగారి కృతులకు అనువాదములు కావు, స్వేచ్ఛానుసరణములు మాత్రమే. రామాయణంలోని విశ్వామిత్ర ప్రాచుర్యము కథతో అహం వేద్మి వ్రాయడమైంది. విశ్వామిత్ర రామలక్ష్మణుల గురు శిష్య సంబంధము కథతో సిద్ధాశ్రమం వ్రాయబడినది. అవతార రహస్యమును గూర్చి శూర్పణఖ రావణాసురుల మధ్య జరిగిన సంభాషణ పర్ణశాలగా ఎన్నుకొనబడినది. రామలక్ష్మణుల యందు బోయత, శబరికి గల భక్తి వాత్సల్యముల కథ శబరిగా వ్రాయబడింది. ఈ అనువాదముల ద్వారా రామాయణ రహస్యములు, అవతార ప్రయోజనములు తమ సాహిత్యంలో ప్రధాన పాత్రల మనోవిశ్లేషణ ప్రవచనము చేయుట ఇందలి ప్రయోజనము. కవిరత్న శ్రీమాన్ రామానుజాచార్యుల వారి ఇటీవల పునర్ముద్రితమైన కొన్ని గ్రంథములను ఉచితముగా పంపి నా ఈ రచనకు తోడ్పడిన శ్రీమాన్ గుదిమెళ్ల బద్రీనాథ్ గారికి ఆశీస్సులు. కథాగమను బట్టి వరుస క్రమం నిర్ణయించినందున ఇవి అహం వేద్మి, సిద్ధాశ్రమము, పర్ణశాల, శబరి అను క్రమంలో వ్రాసి అన్నిటినీ కలిపి ఒకే పుస్తకముగా కూర్చితిమి. పాఠశాల విద్య నెరుగని, పాండిత్యం లేని నాకు అవగాహన చేసుకుంటలోను, భావమును వ్యక్తీకరించుటలోను, భాషలోను శక్తి చాలదని విషయం తెలిసినదే. సహృదయంతో ఇందలి మంచిని మాత్రం గ్రహించి దోషములను వదిలివేయడని పాఠకులకు విన్నవించుకొనుచున్నాను. ఈ రచనను శ్రీతా లక్ష్మణ హనుమ సమేత శ్రీ రామచంద్ర ప్రభుల వారి పద సన్నిధిని సమర్పించు భాగవత పదదాసి శ్రీమతి తిరుమల పెద్దింటి వెంకట సీతమ్మ గారు.
దీనికి ముందుగా దీంట్లో ఏంటంటే రామాయణంలో కొన్ని కొన్ని చిన్న చిన్న ఘట్టాలని ఊరికే ఓ 2, 3 శ్లోకాల్లోనో లేకపోతే ఒక ఒక సర్గల్లోనో ఏదో అలా టూకీగా చెప్పేస్తారు. అవి అవి కథానాయకులు వాళ్ళ యొక్క చరిత్రలైనా అవ్వచ్చు, లేకపోతే ఆ ఒక కథకి సంబంధించినటువంటి విషయమైనా అవ్వచ్చు. ఇప్పుడు పర్ణశాలను నిర్మించారు. అలాగే ఆ రామలక్ష్మణులు గురు శిష్యులుగా వారితో ఒక్క కాసుమని చూసుకుంటూ పెడుతూ ఉంటారు. అలాంటి శబరి ఘట్టం ఆవిడ పళ్ళిచ్చినట్టు తన భక్తిని తెలియజేసుకున్నట్టు ఆ రాముడి దర్శనం కోసం ఎదురు ఇలా కొంచెం చిన్న చిన్న టూకీగా మనకు తెలుసు కానీ దాన్ని వాళ్ళ కళాదృష్టితో వాళ్ళ శక్తి పాటవాలతో వాటిని చక్కగా హృద్యంగా ఖండ కావ్యాలుగా మహానుభావులు ఎంతో మంది రచించారు. అవే ఈ ఈ అంటే ఈ కావ్యాల యొక్క ప్రయోజనం కానీ ఆ పాత్రలతో వల్ల ఈ కథానాయకులకి వచ్చేటువంటి ప్రాచుర్యం కానీ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఇంకా ఇనుమడింప చేసేటువంటి ఆ శక్తి ఇలాంటి మహానుభావులకు ఉంటుంది. అలా ఖండకావ్యాలు రాసిన వారిలో గుదిమెళ్ళ రామానుజాచార్య స్వామి వారు, వారిని కవిరత్న అంటారు. వారి యొక్క ఖండకావ్యాలని ఈవిడ చదువుకొని అమ్మగారు ఎంతో ముచ్చట పడి ఆవిడ పద్యకావ్యం అంటే చాలా ఇష్టం. అందుకే రామాయణం అంతా కూడా వాళ్ళు కొన్ని సుబ్రహ్మణ్య గారి పద్య కావ్యాలని చదువుకొని ఆఖరికి ఆవిడ తనదైన శైలిలో రామాయణం అంతా కూడా వాల్మీకి రామాయణానికి యథాతథమైనటువంటి చక్కని అనువాదాన్ని అంటే ఇప్పుడు సొంతంగా అసలు ఈవిడ అనుకొని రాసింది అన్నట్టుగా కేవలం ముక్కగా అలా అలా కేవలం ట్రాన్స్లేషన్ లా కాకుండా చక్కగా రాయడంలో అనేది ఈవిడ యొక్క గొప్పతనం అండి. అది ఆవిడకి ఆ పెద్దల వల్ల వాళ్ళ ఆచార్యుల వల్ల ఆవిడ ఆరాధించేటువంటి సకలమున్న సామ్రాజ్యలక్ష్మి ప్రసాద్ అనుగ్రహ పాత్రురాలు కనుక ఆవిడకి శక్తి వచ్చింది. ఇది చదువుకునే భాగ్యం ఇన్నాళ్ళకి మీ వల్ల నాకు కూడా కలుగుతోంది అని చెప్పుకుంటూ ముందర ఫస్ట్ది అహం వేద్మి. అహం వేద్మి అంటే నాకు తెలుసు అని అహం అంటే నేను, వేద్మి తెలిసిన వాడిని, నాకు తెలుసు అని చెప్పడం అనమాట. ఇక్కడ ఏంటంటే కథా సందర్భం ఏంటంటే విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చి రామలక్ష్మణుని తన యజ్ఞాన్ని రక్షించడానికి రామచంద్రమూర్తిని లక్ష్మణ్ని రాముడిని పంపించమని కోరడం. ఇద్దరు పెడతారు. ఆ పంపించమనడానికి జరిగినటువంటి అండం దశరథుడు నాకు నేను పంపలేను చిన్నవాడు అని చెప్పడం ఇలా టూకీగా రామాయణంలో కొద్దిగా వస్తుంది. అప్పుడు సరే వశిష్ఠ వారు చెప్పడం వారి ఆజ్ఞ ద్వారా ఈయనకి విశ్వామిత్రుడు దశరథ సంభాషణలో మొత్తానికి దశరథుడు అన్న మాట తప్పకుండా ఇస్తానడం రాముడిని పంపించడం జరుగుతుంది. అతను మామూలుగా చెప్పేది ఇది కథ. దాన్ని చక్కగా వివరించి ఆ పాత్రలకి అలాగే ఆ దశరథుని యొక్క గొప్పతనాన్ని, విశ్వామిత్రుని యొక్క శక్తి సామర్థ్యాల్ని, ఆయన మంత్రశక్తిని, తపోశక్తిని అన్నిటినీ కూడా దీంట్లో చక్కగా ఉంటుంది. రామలక్ష్మణులు ఒక ఆచార్యుడి దగ్గర ఎలా ఉండాలి అని చెప్పి పెద్దల యొక్క మాటకి ఎలా కట్టుబడి ఉండాలి అని ఎన్నో విషయాలు దీని ద్వారా మనం తెలుసుకుంటాం. ఆ కథలోకి వెళ్లే ముందుగా మనం నారాయణుడి యొక్క ఈ అవతారాలు ఇవన్నీ కనుక రామాయణం చదువుకుంటున్నాం కనుక రాముడికి చాలా ఇష్టమైనటువంటి వాళ్ళ కులదైవంగా రంగనాథుణ్ణి వారు ఆరాధించారు కనుక ముందుగా రంగనాథ స్తోత్రాన్ని మనం చదువుకొని అప్పుడు అహం వేద్మి కథాంశానికి వెళ్తాం. శ్రీ పరాశర భట్టర్ వారు ప్రసాదించినటువంటి శ్రీ రంగనాథ స్తోత్రం. శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకులోద్భాసనే భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్తహస్తం పద్మాదాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. కస్తూరీ కలితోర్ధ పుండ్ర తిలకం కర్ణాంతలోలేక్షణం ముక్తస్మేర మనోహరాధర దళం ముక్తా కిరీటోజ్వలం పశ్యన్ మానస పశ్యతో హర రుచుం పర్యాయ పంకేరుహం. శ్రీరంగాధిపతే కదానువదనం సేవేయ భూయోప్యహం.
कदाहं कावेरी तटपरिसरे रङ्गनगरे शयानं भोगीन्द्रे शतमखमणिश्यामलरुचिम् उपासीनः क्रोशन् मधुमथन नारायण हरेः मुरारे गोविन्दे त्यनिशमनुनेष्यामि दिवसान् कदाहं कावेरी विमलसलिले वीतकलुषो भवेयं तत्तीरे श्रममुषिवसेयं घनवने कदा वा तं पुण्ये महति पुलिने मङ्गलगुणं भजेयं रङ्गेशं कमलनयनं शेषशयनं पूगी कण्ठद्वयस सरससिक्थनीरोपकण्ठाम् आविर्मोदस्तिमितशकुनानोदितब्रह्मघोषाम् मार्गे मार्गे पथिकनिवहै रुञ्चमानापवर्गां पश्येयं तां पुनरपि पुरीं श्रीमतीं रङ्गधाम्नः न जातु पीतामृतमूर्छितानां नाकौकसं नन्दनवाटिकासु रङ्गेश्वर तत्पुरमाश्रितानां रथ्यासु नाम मन्यतमो भवेयम् कृष्णस्य निकृष्टजन्तोः मिथ्यापवादेन करोषि शान्तिं ततो निकृष्टे मयि सन्निकृष्टे कां निष्कृतिं रङ्गपते करोषि श्रीरङ्गं करिशैलमञ्जनगिरिं तार्क्ष्याद्रिसिंहाचलौ श्रीकूर्मं पुरुषोत्तमं च बदरीनारायणं नैमिषं श्रीमद्वारवती प्रयाग मधुराख्या अयोध्या गया पुष्करं सालग्रामगिरिं निषेव्य रमते रामानुजोऽयं मुनिः श्रीपराशर भट्टार्यः श्रीरङ्गेश पुरोहितः श्रीवत्साङ्गसुत श्रीमान् శ్రేయసే మేస్తు భూయసే. ఈ రకంగా దివ్య స్థలాల్లో ముఖ్యంగా చాలా ముఖ్యమైన చెప్పారు శ్రీరంగం, అలాగే మేల్కోట, సింహాచలం, తిరుమల, శ్రీకూర్మం, బదరి, ద్వారక, ప్రయాగ, మధుర, అయోధ్య, అలా సాలగ్రామం ఇలాంటి దివ్య దేశాల్లో ఉన్నటువంటి స్వామి మనని కటాక్షించమని ప్రార్థిద్దాం. ఇప్పుడు అహం వేద్మి కథాంశానికి వద్దాం. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజో ఏ చాన్యే తపసి స్థితాః. వాల్మీకి రామాయణంలో బాలకాండలో 19వ సర్గలో 14వ శ్లోకం ఇక్కడ మొదటిగా ఇచ్చారు. కఠోర తపస్సు అను ఖడ్గము చేపట్టి క్షత్రియత్వమును భేదించుకొని బ్రహ్మ విషయాన్ని యోగ్యతను తనదిగా చేసుకున్న కుశునికి మనుముడైన విశ్వామిత్ర ఋషి అడుగు ఆ కనిపించువాడే త్రిశంకుని మానవ శరీరంతోనే స్వర్గమునకు పంపినవాడు అతడే. నేడు రాముని శిష్యునిగా గ్రహించుటకై అయోధ్యకు వచ్చుచున్నాడు. చూడుడు, అతనికి వాకలి వద్ద స్వాగతం ఇచ్చిన వాడే దశరథుడు, అర్ఘ్యమిచ్చిన వాడే వశిష్ఠముని, ఆసనం ఇచ్చిన వాడు వామదేవ ఋషి, పూర్ణ కుంభము అర్పించినది రాణి కౌసల్య, పాదపీఠ సమర్పణం చేసిన వాడు మహామంత్రి సుమంత్రుడు, కరదీపిక అక్షత్ర చామరములు ఎత్తినవారు మిగిలిన రాణులు. కౌశల్యాదేవి అందించిన జలముతో రాజు కౌశకుని పాదములు కడిగి మెత్తని వస్త్రముతో తడియద్ది పుష్పములతో పూజించి ఫలములు నివేదించి గురుపాద తీర్థము సకల తీర్థ జలమని రాణులతో తానును సేవించెను. తర్వాత దశరథుడు మహాత్మా నోరెండిపోచుండగా ఎడారిలో అమృత జలము లభించినట్లు, దరిద్రునికి నిధి దొరికినట్లు, సంతానము లేని వారికి పుత్రులు కలిగినట్లు ఆచార్య మీరు వచ్చుటచే మాకు ఆనందము కలిగినది అని విన్నవించి నమస్కార ముద్రతో పక్కనే నిలిచాను. కౌశికుడు లేచి ప్రీతితో దశరథుని వద్దకు వెళ్ళి ఆహా నేడెంతయో సుదినము సుప్రభాతము అనుచు గడ్డము గిలిగింతలు పెట్టినట్లు రాజును కౌగలించాను. కుతూహలముచే పుట్టిన కన్నీరు కండ్ల నుండి కారుచుండగా కొంచెం సేపటికి తేరుకొని రాజు భుజమును తట్టెను. అచటనున్న ప్రజల యోగక్షేమములు విచారించెను. పిమ్మట అయోధ్యాపతితో ఇట్లనను, ఏమయ్యా దశరథ భుజాన్ని,
ఎంతయో కాలమునకు ఇట్లు నిండునట్లు ఇల్లు నిండునట్లు నలుగురు పుత్రులు ఎత్తుకొంటివి. నీవును నిన్ను తరించుటకు ఇది చాలును, బాగున్నది. మరి ఆ పుత్రుల బాలసారనాడు మాక ఏమి దాచి ఉంచితువో కదా. వాక్చాతుడైన దశరథుడు, అయ్యా, ఈ రాజ్యమే తమదై ఉండగా మీరు కోరుటయు నేను దాచి ఇచ్చేటయున్నా ఎంత మాట. నా పని దీనికి కావలి కాచి నా పని దీనికి కావలి కాచి ఉండుటయే కదా. నా పని దీ దీనికి కావలి కాచి ఉండుటయే కదా. ఇచ్చుటకు మానుటకు నేనెవడను. ఇక కలిగిన బిడ్డల మీ మీ వారు మీకు సర్వదా సేవకలై ఉండగా నేను చెప్పుటతో పని ఏమి అనెను. కౌశకుడు పక్కపక్క నవ్వి, బాగు బాగు, నీ మాటలు మీ వంశకర్త రఘువును స్ఫురించుటకు తెచ్చినవి. పోలికలు ఎక్కడికి పోవును. మీ వంశ చరిత్ర రోజుకొకటిగా చిగురులు తోడుగుచు పోయుచు సువాసనలు వెదజల్లుతూ విస్తరించుచున్నది. అవును గాని నీవు అప్పుడప్పుడు ఇంద్రసభకు పోవచ్చు వచ్చుచుండు కదా. ఆ దారిలో తురిశంకువును చూచితివా? వాడేమీ మీకు బంధువు కాడులే, మీకు ఆవుకు చెందినవాడే. అతని కొరకు నేను ఒక కొత్త స్వర్గమును సృష్టించుట ఎరిగి ఉండు. మీ రఘువుల వలె నాకును అడిగిన వానికి లేదని అనుటకు నోరు రాదు కదా. నీవు వశిష్ఠ నీవు వశిష్ఠ మహామునిందుని శిష్యుడవు. మంత్రం నడపువాడ అసుమంత్ర మంత్రి. నీకెదురాడని దేవతలు నీ రాణులు కౌసల్య, సుమిత్ర, కైకల్లు. కనుక దీపముండగానే ఇల్లు నలుమూలలు చక్కబెట్టుకొనుట నీతి కదా. అన్నీయూ త్యజించిన నాకేమి కోరికలుండును. కావున ఎవరికిని వేనికిని చేయి జాపవలసిన పని లేదు కదా. నీ మాటల్లోని సన్యాసికి కోరికలు ఉండవని ధ్వనింపచేసితివి. రాజా, నీవు నా మనోవాంఛితమును పసిగట్టినట్లున్నావు. అవురా, మీ కోసలవాసులు గుండె వాసన చూచియే లోని ఊహను గ్రహింపగలవారు కదా. దాన్ని అట్లుంచుము. ఎంతో దూరం నుండి పెద్ద ఆశ పెట్టుకుని వచ్చితిని. పని చిన్నదే అయినను ఎంతయో శ్రమించిననే కాని ఫలితము సిద్ధించినట్లు లేదు. నీ యొద్దకు పనికై నేను వచ్చినంతనే ఆ పని నాకు చేతకాక వచ్చితనని భావింపకము. మాకు మీ వంశముపై గల అభిమానం వలన ఈ అవకాశము నీకు ఇచ్చుటకు సంకల్పించితిని, అంత మాత్రమే. విను. ఈ మధ్య ఇక్కడి వరకు కొంత చెప్పను. ఈ మధ్య ఒకటి జరిగింది, చెప్తాను విను అని చెప్తున్నారు. ఏమిటి దీంట్లో, ఎందుకు ఇంత దీన్ని విడిగా తీసుకొచ్చారు కథని అంటే ఎవరన్నా ఇక్కడ విశ్వామిత్ర మహాముని వచ్చారు. వచ్చి ఈయన వాడినటువంటి ఆ కవి చాతుర్యం అనుకోండి, కథకి జరగబోయేటువంటి ఒక పనిని ముందరే తెలియజేయటం. వాళ్ళు వాడిన పదం బట్టో, వాళ్ళు చెప్పిన శ్లోకాన్ని బట్టో, వాళ్ళు చెప్పే విషయాన్ని బట్టో రాబోయే కథకి ఒక ప్రేరకంగా ఉంటుంది. అదొకటి ఆ కవిత్వంలోని గొప్పతనం. అలాగే ఆ వచ్చిన మహానుభావులు, కడుపు పండిపోయింది, కడుపు పండినంత పిల్లలండి, ఇల్లు కలకళ్ళాడిపోతుందంటారు. నీకు నాకు చాలయ్యా. ఈయనకేమిటి సంతోషం చెప్పండి. దశరథుడికి 4 పుత్రులు కలిగారు, చాలా సంతోషం నాయన, ఇన్నాళ్ళకి నీ ఇల్లు కలకళ్ళాడుతుంది, అంతే. సరే చాలు నాయన, నీకు నాకు కూడా చాలు అన్నారు. అంటే ఏంటి, ఒక మహానుభావులు మహాపురుషులు ఉద్భవిస్తే అది లోక కళ్యాణం కోసం. అది కదా మహాపురుషులు కావాల్సిన. వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేశారు అంటే మనం చేసుకునేది ధర్మార్థ కామాల గురించి చేస్తూ ఉంటాం. అనేక రకాల పూజలు, యజ్ఞాలు, యాగాలు ఎన్నో తలపెట్టుకుంటున్నాం. దాని ధర్మం అన్ని కూడా మనం ప్రతిఫలంతో ఆశించే చేస్తాం. కానీ మహానుభావులు చేయించేటువంటి యజ్ఞాగాదులు లోక కళ్యాణం కోసం. స్వామికి కూడా నిత్య కళ్యాణం చేస్తున్నారంటే వాళ్ళకి ఎవరు చేయించుకుంటారు, వాళ్ళ మనసులో ఏదో కోరికలు ఉంటాయి. కానీ నిత్య కళ్యాణం ఎవరు చేయించుకోకపోయినా కోవిల్లో చేసే దేనికి లోక కళ్యాణార్థమే వాళ్ళు చేస్తారు. అలాగే చెప్తున్నాడు ఈ విశ్వామిత్రుని చేత చెప్పిస్తున్నారు వాల్మీకి మహాముని. ఏం చెప్తున్నారు, నాయన నీ నా ఇల్లు కూడా పండిందయ్యా, లోక కళ్యాణం కోసమే ఈ బిడ్డల్ని పుట్టారు, నాకు కూడా అదే ఉపయోగం, ఇంతకన్నా ఇంకా ఏం కావాలి నాకు అని చెప్పారు. ఒకటి మళ్ళీ గుర్తు చేస్తున్నారు, నువ్వు ఈ రఘుకుల వంశంలో వాళ్ళందరూ కూడా గుండె లోతులు చూస్తే వాళ్ళకి తెలిసిపోతుందయ్యా. ఒకసారి ఫేసెస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటుంటారు చూసారా, ఇలా మొహం చూడగానే
అవతల వాడు ఎందుకు వచ్చాడు అనేది కొంచెం అవగాహన అయిపోతుంది. ఈయనకి అనలా ఆ దేవుడు వీడు అద వామనుడుగా వచ్చినప్పుడు నీకేం మండలు కావాలా, రాజ్యాలు కావాలా, నేను కావాలా, ఏం కావాలంటే అన్ని ఇచ్చేస్తా అన్నాడు. కానీ ఇక్కడ ఆయన అలా అనలేదు చూడండి. నేను నీకు నా బిడ్డలు నీకు కింకర్లయ్యా. వాళ్ళని ఈ పిల్లల గురించా వాళ్ళెప్పుడు నీకు సేవకులు అనడంలో ఆ విశ్వామిత్రుడికి ఎంత ఆ శిష్యుడుగా వాళ్ళు స్వీకరిస్తారు అనేది మనం ముందు కథాభాగం తెలిసేట్టుగా అలాంటివి కొన్ని ఉన్నాయి. అలాగే ఒక అతిథి మన ఇంటికి వస్తే వాళ్ళని ఎలాగ మనం చక్కగా ఆతిథ్యం ఇవ్వాలి. అది ఎవరినో వెళ్ళి ఏ పని మన వెళ్ళి కాస్త బకెట్‌తో నీళ్ళు పట్టరా, ఓ మగ్గు పట్టరా అనకుండా పట్టపురాణులు వాళ్ళొచ్చి చెత్ర చామరాలు వేయటం, ఆ కౌసల్యాదేవి కుంభంతో జలం తీసుకొస్తే దాన్ని ఆవిడ పోస్తుంటే దశరథుడు స్వయంగా ఆ పదప్రక్షాళన చేయడం, ఆ తీర్థాన్ని తాను చల్లుకుని అందరికీ చల్లడం. అంటే మహానుభావుల్ని ఎలా స్వాగతించాలి అనేటువంటి ఒక విషయం కూడా దీంట్లో మనకి వివరంగా కనిపిస్తోంది. అంచేత ఇంకోటి చెప్తున్నారు. ఎవరైనా వస్తే బాబు వీడేదో ఈ వారం అంతా ఉండిపోతాడేమో, లేతే ఏమన్నా ఆశతో వచ్చాడేమో, ఇలా పరిపరి విధాలు మనం అంటామండి. కానీ ఆయన కూడా చెప్పారు, నాయన నాకేమీ అక్కర్లేదు. ఇదిగో నీకొక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఒక మాత్రం లోకోత్తర కళ్యాణం కోసం లోకానికి ఆహ్, ఆహ్, సౌఖ్యం, సౌభాగ్యం కలగడం కోసం నేను ఒకటి పనిని మొదలుపెట్టుకున్నాను. దానికి దాంట్లో కావాల్సినటువంటి ఒక సహాయాన్ని కోరదామని, నీకు ఆ అవకాశాన్ని ఇద్దామని నేను అడుగుతున్నాను తప్ప, నేను సామర్థ్యం లేక కాదు, నాకు అవసరం కూడా అక్కర్లేదు అని ఇండైరెక్ట్ గా తెలియజేస్తున్నారు ఈయన. అని నీ వద్దకు పనికే నేను వచ్చినంతనే ఆ పని నాకు చేత కాదని అనుకోకు. నేను చేసిన నీకు కొన్ని కొన్ని తెలుసని మళ్ళీ రెండు ఉదాహరణలు కూడా ఇచ్చారు చూడండి. ఆ త్రిశంకుని ఆయన అడిగాడయ్యా, నీలాగే ఏదన్నా ఈ మీ కుల మీ వంశంలో ఎవరైనా చేస్తే ఎలా అయితే మీరు లేదనకుండా ఇస్తారో నాకు కూడా అలాంటిదేను. ఆ త్రిశంకు స్వర్గం ఇమ్మని అడిగాడు. బొందుతో స్వర్గానికి పెడతానన్నాడు త్రిశంకు. ఒక స్వర్గాన్ని సృష్టించేశాను. నువ్వు ఇంద్రసభకు పెడుతూ వస్తూ ఉంటావు కదా, నువ్వు చూసావా అని అడుగుతున్నాడు. అక్కడ అంటే తాను సాధించినటువంటి కొన్ని ఇదిని ఆయన మామూలు ఋషి. ఆ తర్వాత బ్రహ్మర్షి వరకు వచ్చి ఆయన చేసినటువంటి ఈ రోజున ఇంతటి వాడిని, ఇంత శక్తి సంపన్నుడినైన నేను నీ దగ్గరకొచ్చానంటే, అది నా చేతకానితనం అని అనుకోకయ్యా. నీకు క్షేమం కలిగించడం కోసమే నేను నీ దగ్గరకొచ్చాను అని ఇలాంటివి చక్కని మనం అర్థం చేసుకుంటూ మనకు నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటి ఈ మంచి సూక్తులివి. అంటే ఏం చెప్తున్నారు విను. ఈ మధ్య మా ఆశ్రమమునకు రాక్షస జాతుల రాకపోకలు పెరిగినవి. ఏదో ఆశ్రమంలో హాయిగా ఏదో ఒక మంచి పని చేసుకుంటూ ఉంటాం, బతకనివ్వరు కదా. ఇగో ఈ రాక్షస జాతులు వచ్చి పోతూ ఉంటున్నాయి. మారీచుడు సుబాహుడు అను రక్కసులు మా అగ్నికుండములందు రక్తము మలములు కురియించుతున్నారు. యాగము సాగకున్నది. నాకు వారిని శమింపవలనని తోచును. ఇంతలో మా మనములో నల్లనివాడు, నల్ల కలువల మొగ్గల వల్లే సుందరమైన వాడు, మోముపై తుమ్మెదల వలె ముంగుర్లు వేలాడుచున్నవాడు, తామర రేకుల వల్లే తిరులు ఎగజిమ్ము నేత్రముల కలవాడు, బాణములు ధరించి గోచరించును. వాని పేరేదో ఎచ్చట ఉండునో మాత్రము నా చాలా కాలము గ్రహింపలేకపోయితని. చూడండి, ఏదైనా ఒక మంచి పని మనకు జరగాలంటే ఏదో శుభ సూచకాలు చూడండి. ఏమిటో నాకు చక్కగా ఎడంకన్ను నదిరింది వాళ్ళకి, ఎందుకో నాకు మంచి కళ వచ్చింది, లేకపోతే ఎందుకో శిక్ష ఏదో నాకు తోస్తోంది అంటూ చెప్తాను చూడండి. అలాగా ఆ భగవంతుని యొక్క కృప కనుక మన మీద ఉంటే, ఈయన ఆ మారీచుడు సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు నా యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నారు ఈ మాటని? ఏమి ఆయన వాళ్ళని సంహరించుకోలేడా? తన యజ్ఞాన్ని తను కాపాడుకోలేడా? చేయగల సామర్థ్యం లేదా? అన్ని ఉన్నాయి. వాళ్ళని చెప్పించేయచ్చు కూడా. కానీ ఒక పని మనం కనుక తలపెట్టినప్పుడు అది పరిసమాప్తి అయ్యే వరకు కూడా ఎటువంటి వీటికి కోపతాపాలకి మనం లోన్ అవ్వకూడదు. అలా ఉంటే ఆ యజ్ఞం ఫలించదు. అందుకనయ్యా ఆలోచిస్తున్నాను. ఎన్నో సార్లు వాళ్ళకి చెప్పించాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు సమయం కాదు కదా. అది పెద్దల నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఏదైనా కొంచెం టైం ఇవ్వాలి అన్నాడా. ఇప్పుడు వాడి సంగతి ఇప్పుడు చూస్తా అని చిటికలు వేయకూడదు. అది చెప్తున్నారు. నాకు ఎవరా ఎలాగా దీని నుంచి ఎలా బయటపడాలి అనుకుంటే
ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహంలో నాకు అలా కనిపిస్తుంది. ఆ నేత్రాలు, ఆ శరీర సౌందర్యం, ఇది ఆ ముంగుళ్ళు, ఆ కుండలాలు అలా కనిపిస్తున్నారు, కానీ ఎవరో నాకు తెలియట్లేదయ్యా. నేను గోచరింప చేసుకోలేకపోయాను చాలా రోజులకి వరకు. ఇదిగో ఇప్పుడు నాకు కనిపించాడు అని తెలుసుకొని వచ్చాను అని చెప్తున్నారు. వాడెవడా అని ఆలోచన కొంతకాలం సాగినది. నేను పురుష సూక్తం పఠించుచుండగా నా ఎదుట నిలుచును. అర్ఘ్యమియ్యబోగా సూర్యమండల మధ్యవర్తియే దర్శనమిచ్చును. దీన్ని బట్టి నేను వాని జాడ దేయలేకున్నను, వాడు నా జాడ ఎరిగినట్లు వెల్లడి అయినది. వాడు సనాతన పురుషుడని శృతి శిరస్సులచే తెలియదగిన వాడని తేలింది. వాడు ఈ భూమిపై ఎందో అవతరించి ఉండెనని జాడలు తీసినది. చివరకు వాడు ఇక్ష్వాకు వంశమందు జన్మించి ఉన్నట్లు గుర్తించి తిని. వాడెవడని అందువా, మన రాముడేనయ్యా ఆ మహాత్ముడు. నేడిది కొత్త అనుభవమే అయినను వాని వైభవము పూర్వం నేను ఎరిగినదే. భూజాని వాడే ఆ తాటకాపుత్రులైన రాక్షసులనిద్దరిను సమయం మెరిగించి చంపగల వీరుడు. ఆ రాముని నాకియ్యవయ్యా అలా భాషించాడయ్యా. ఆ దివ్యమంగళ విగ్రహం నాకు ఆ ప్రతి అణువు అలా కనిపిస్తున్నాను. నేను ఏ పని చేసుకుంటే ఆ పనిలో ఆయన వెనకాలే ఉంటున్నాడు. అది కూడా చూసారా, అదొక శుభ చూసుకొని చూడండి. మనకి మంచిది అంటే ఎప్పుడు చూసినా మూర్తి మన వెనకాలే ఉన్నట్టు ఉంటుంది, మనని ప్రేరేపిస్తున్నట్టే ఉంటుంది. మన మన మనసులో, చేతలో, ఆలోచనలో, మనం మాట్లాడే మాటల్లో అదే చెప్పాలనిపిస్తుంది. అదన్నీ అది పిచ్చి ఏంటి ఇలా అయిపోతున్నాను, నాకు అవి పిచ్చి పట్టలే కదా, అలా అనుకోక్కర్లేదు. మనం మహాత్ముల యొక్క దర్శన స్పర్శనలు మనకి అలాంటి ఆ సూచనలు అలా కలిగినప్పుడే ఒక మంచి పని మనం చేయడానికి వెనదీయక్కర్లేదు. అది చెప్తున్నాడు. ఆడి తెలిసిందయ్యా. అది ఇంకా గొప్ప విషయం ఏంటంటే, మనం వెతుక్కుని రావడం కాదు, ఆయన మన వెతుక్కుని వస్తున్నాడు. ఆయన ఎక్కడ చూసినా ఆయన వెంట పడుతున్నాడయ్యా అని చెప్పేసి అది అది మహాదృష్టం కదా. అది చెప్తున్నారు. అంచేత ఎవరా అని గుర్తించాను. సరే, ఆ మహానుభావుడు సూర్యమండలం తర్వాతి వేదముల చేత, వేదాంగం చేత, అదే ఉపనిషత్తుల చేత తెలియబడిన వాడైనటువంటి ఈయన మహాయోగి. ఈయన తెలియందే ఉంది, త్రికాల జ్ఞానుడు కదా ఆయన విశ్వామిత్రుడు. అది తెలిసిందయ్యా. ఇక్కడే ఎక్కడో పుట్టుంటాడు అనుకున్నాం. మొత్తానికి ఆరా తీశాను. ఇక్కడే ఆ స్వామి ఉన్నాడని నాకు తెలిసింది. అంచేత నేను ఇక్కడికి వచ్చాను. నా నా కార్యాన్ని నెరవేర్చగల సామర్థ్యం ఉన్నవాడు ఈ ఈ రామచంద్రమూర్తి అని నేను ఎరిగాను, నాకు తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చాను, ఈయన్ని నాకు ఇచ్చి నాతో పంపించు అని అడుగుతున్నాడు. దశరథ, ఈ మాటకే మొగము గంటు పెట్టుకుంటివే, ఇందుకు ఆ రాముడు నీవాడు మాత్రమే, నన్ను భ్రాంతియే. అది బట్టి భ్రాంతి. వాడు లోకులందరికీ ఉద్ధరించుటకు అవతరించిన భగవంతుడని నువ్వెరుగ. యోగరత్నముచే సానబెట్టబడట వలన వాని పోకడ నేనెరుగుదును. సత్య పరాక్రమము వాని సొత్తు. వాడే నా యజ్ఞ రక్షకుడై రావలను. చూచితివా, నేనన్ను భ్రమపడుచుంటిని నేనన్ను భ్రమపడుచుంటిని. యజ్ఞం నాదేమి, యజ్ఞమన్న రాముడే. వాడు రాని యజ్ఞం ఎట్లు జరుగును? యజ్ఞ భూమిలో ధాములు చేయుచున్న రాక్షసుల తుది గడియలు దగ్గర పడినవి. చూడండి, ఇంకా గొప్ప మాట ఏంటంటే, ఇక్కడ యజ్ఞం చేస్తుంది విశ్వామిత్రుడు. ఈయన యాగరక్షణ కోసమని దశరథ దగ్గరికి రాముడిని పంపించమని వచ్చాడు. నేను యజ్ఞం చేస్తున్నాను, నాకు నేను సమర్థించుకోగలను, నాకు చేతను, నీకేదో సాయం చేద్దామని వచ్చాను, లోక కళ్యాణం కోసం అని చెప్తూ అని తెలుసుకున్నాడు. చూడండి, అది లక్ష్మణ స్వామి కూడా అహం సర్వం కరిష్యామి, నేను చేస్తాను నీకు సేవలు అనేసరికల్లా రామచంద్రమూర్తి ఆ బుద్ధి చెప్పడం, ఆయనే తెలుసుకున్నట్టుగా చేసుకుని ఆఖరికి పర్ణశాల నిర్మించమంటే, నాయన కాదన్నయ్య, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తే, నాకేమిటి, నాకే ప్రజ్ఞ లేదు అని ఆయన తెలుసుకున్నట్టు మనకు పెద్దలు చెప్తుంటారు. అలాగా ఇక్కడ విశ్వామిత్రుడు అంతటి వాడు ఏమంటున్నాడు, ఏమిటో భ్రమపడుతున్నా. నువ్వేం భ్రమపడుతున్నావో నేను కూడా అలాగే భ్రమపడుతున్నాను అయ్యా. నువ్వేంటి భ్రమపడుతున్నావు? అమ్మో, ఈ రామచంద్రమూర్తి ఈ బిడ్డ నా వాళ్ళు, నా పిల్లలు, నా కోసం వీళ్ళ ఆటపాటలైనా వీళ్ళ శక్తి సామర్థ్యాలు అన్ని కూడా నేను నా ఊపిరి కొస వరకు నేను చూస్తూ నేను గడుపుకోవాలి. నావాడు నావాడు అని అనుకున్నాడు దశరథుడు. అదొక భ్రాంతి అయ్యా.
ఆయన నీకేమిటి, లోక కళ్యాణం కోసం పుట్టాడు, లోకహితం కోసం పుట్టాడు, దుష్ట శిక్షణ కోసం పుట్టాడు. ఆయన గురించి నీకు తెలుసు అనుకున్నావు, కానీ ఒక్క భ్రాంతి పడుతున్నావు. కేవలం నీకు తెలిసింది ఏంటంటే నా బిడ్డలు అని అనేది ఒక్కటే నీకు తెలుసు. కానీ నాకు తెలుసయ్యా రాముడు అంటే ఎందుకు అవతరించాడో, ఎందుకు వచ్చాడో, నీ బిడ్డడు ఎందుకు వచ్చాడో ఈ లోకంలోకి నాకు తెలుసు. అంచేత అయినా నేను కూడా యజ్ఞాన్ని నేను చేస్తున్నాను, నేను కూడా నీలాగే భ్రమపడుతున్నాను. కానీ యజ్ఞానికి భోక్త కర్త అన్ని కూడా ఆ శ్రీమన్నారాయణ కదా, ఆయన అంశం కదా, ఆయన అసలు రాకుండా నా యజ్ఞం అసలు ఎలా అవుతుంది అని ఆయన తప్పును ఆయన కూడా తెలుసుకొని దశరథుని భ్రాంతిని కూడా పోగొట్టుతున్నాడు ఇక్కడ. అంచేత ఈ రాక్షసుల సంహారము, అదిగో రాక్షసులకి టైం దగ్గర పడింది, అంచేత రామచంద్రమూర్తి రావాల్సిందే. ఆ రక్కసులు ఎవరో తెలియనా దేవతలందరికను, ఎవని పేరు విన్నంతనే కంపం పుట్టును, ఎవరి క్రూరత్వము వారిని స్వర్గం నుండి తరిమి కొట్టెను, ఆ రావణ్ణి ఎరుగుదు కదా వాని అనుచరులు. అదిగో ఎవరన్నా విలన్ వచ్చేసరికి, బాబోయ్ వాడి జోలికి వెళ్ళకయ్యా బాబు, ఆయన వెనకాల ఆయన ఎవరి అనుచరులు అనుకుంటున్నావు బాబోయ్, అసలు ఆయనకు ఉన్న లీడర్ చూస్తే అప్పుడు నువ్వు పారిపోతావు ముందర అని చెప్తారు చూసారా. అలాగా ఈయన వీళ్ళు మామూలు రాక్షసులు కాదు నాయన, ఎవరి పేరు చెప్తే దడదలాడిపోయి ముక్కుడు దేవతలు మనకు పరిగెట్టుకొస్తుంటారో, పేరు వినేసరికి ఆయనకు ఇంకా అసలు ఆయన చేసే పనులు ఉంటే అసలు అడ్రస్ ఎవరు కనపడ్డు, అసలు ఎదురు కనపడ్డు. ఎందుకో అలాంటి రావణుని యొక్క అనుచరులు ఈ ఈ తండ్రి మారీచ సుబాహులు తాటకి పుత్రులు అని చెప్తున్నారు. వారిద్దరిని చంపుటకు రాముడే గాని వేరెవరిను చాలరు, కనుక నీవు వచ్చినను లాభం లేదు. పూర్వం ఒకమారు నీవు శంబరాసురునితో యుద్ధమునకు పోలేదా, ఏమి జరిగినది? మా కేకయ్య రాజపుత్రి సహాయం చేయగా ఎట్లో ఇల్లు చేరగలుగుతావు కదా. అదిగో అందుకే కదా అప్పుడు ఆ శంబరాసుర యుద్ధంలో ఈ దశరథుడు ముచ్చిపోతే అప్పుడు ఆవిడ కైకేయి ఆయన్నేమో పరాభం చేసి దశరథుని రక్షించడం, అప్పుడు 2 కోరికలు కోరడం, ఆ తర్వాత అవసరం వచ్చినప్పుడు అనడం, తీర్చుకుంటానడం, అవే కదా రామాయణ కథకి మూల స్కందాలు అయ్యాయి. ఇదిగో అప్పుడు ఏం జరిగిందయ్యా, ఇదిగో అలాగే జరుగుతుంది ఈయన తీసుకెళ్లకుండా వెళ్ళిపోతే అని చెప్తున్నారు. అంచేత అది నీ శక్తి ఏమిటో అక్కడే తెలిసిపోయింది. అంచేత నువ్వు వస్తాను, నేను చేస్తాను, నన్ను తీసుకెళ్ళి అంటావేమని ముందు కాళ్ళకు బంధం వేసి చెప్పేస్తున్నాడు ఈయన. నీవు అనుకున్న సమస్తము ఆమెకు జరగలుగుతావు కదా, కనుక శక్తి చాలిన కార్యములను చేయరాకుము. ఇదిగో నీ శక్తి అంటే తెలిసిపోయింది దశరథ, ఇప్పుడు నాకు వచ్చి నా యజ్ఞాన్ని రక్షిస్తాను నువ్వంటావేమో, నువ్వు రాకు. ఆనాటి నుండే కదా నీవు అనుకున్న సమస్తం ఆమెకు వదులుకుంటువి, అదిగో ఇంత దాకా వచ్చింది నాయన. ఇప్పుడు అని జరగబోయేదంతా ఒక్క మాటలో చెప్పేశాడు. సమస్తము కూడా నువ్వు ఆవిడికి ధరపోసేసావు కదా నాయన, చూసుకో అని చెప్తున్నాడు. ఆలోచించుకొనము, మీ గురువు ధీమతి అయిన వశిష్ఠుండేను కదా, ఇందులోని మంచి చెడులను అతనితో ఏకాంతముగా విచారించము. పూర్వము నీవు ఒక మారు గాజులు ధరించి శ్రీవల్లే తాగుట ఎరిగిన ఆ ఋషి రాముడు నా శిష్యుడైనచో ఏం మగను చెప్పగలడు. యుద్ధంలో చేయలేకపోతే గాజులు కనుక్కున్నట్టే కదా. అంచేత మరి ఈ కథ అన్న ఉంటేమో చూస్తాను పెద్దన్నాడు అంటున్నారు. నీకోసారి పరాభం అయిపోయింది కదా, అంచేత నువ్వు ఆ వశిష్ఠుని అడగవయ్యా, నీకు మా ఆస్థానం మంత్రి, నీ గురువు గారు కదా, ఆయన మంత్రి కాదు, మీకు కులగురువు కదా, ఆయన అడుగు చూడు, నా గురించి నీకు తెలుస్తుంది, నేనేమిటో చెప్తారు అని చెప్పి ఆ గురువు మీద భక్తి శ్రద్ధ విశ్వాసం ఉంటాయి కదా, ఆయన అడిగి చూడు, రాముని తీసుకెళ్తే ఏం జరుగుతుందో, మీకేమిటి శుభాలు జరుగుతాయో అని చెప్తాడు. ఆయన నాకన్నా గొప్పవాడు కదా, ఆయన ఒకసారి అడుగు, ఏకాంతంగా విచారించి పంపించు, మీ గురువు ఆజ్ఞ తీసుకునే పంపించు అని చెప్తున్నాడు. పంక్తిరథ, నా యొద్ద ఉండేది రామునకు ఏ ప్రమాదము రాదనుట సత్యము. నేను యథార్థంగా చెప్తున్నా, నా దగ్గరికి రాముడిని పంపించావంటే దాని ఫలితం నీకు మంచి ఫలితం ఉంటుంది తప్ప ఏమి చెడు జరగదయ్యా అని. అబద్ధమందురేమో ఇచ్చటనున్న తపస్సులందరినీ అడిగి చూడరాదా, నేనొక్కడిని కాదు, నన్ను మించిపోయినట్టు మహా తపస్సాలు ఉన్నారు కదా నీ కొలులో, వాళ్ళందరినీ అడిగి చూడు పోని. రాముని కీర్తిని కలిగింతును, అస్త్రముల నిత్తును, ఆకలియు దప్పికయో అలసటయో పోగొట్టదును,
క్రతువు పూర్తి అయిన పిమ్మట చేతికి సిరిని ఇచ్చేదను. చూడండి ఒక్కొక్క పదం చక్కగా ఎంత కథ మనకి అక్కడ దాకా వెళ్ళిపోయిందో చూడండి 3 లైన్లలో. నాయన చిన్నపిల్లవాడండి, అయ్యో ఆకలి కాగలడా, దాహానికి కాగలడా, రాక్షసులంటే నేను భయపడిపోతాడు కదా, నువ్వు నువ్వు నోగు మీసాలు ఇప్పుడే వస్తున్నాయ్యా, 16 ఏళ్ల పిల్లాడయ్యా, లేకలాగా పుట్టిన వాళ్ళయ్యా వీళ్ళు నాకు, వీళ్ళని ఎలా వదులుకోమంటావు అని చెప్పి అంటావేమో. నీ బిడ్డలకి ఏమి ఆకలి దప్పులు రాకుండా నేను చూస్తాను, ఎన్నో మంత్రాలను ఉపదేశిస్తాను, అస్త్రశస్త్రాలను ఎన్నో ఇస్తాను, అవి ఎలా ప్రయోగించాలని నేర్పుతాను, అన్నీ చేస్తానయ్యా. అన్ని ఇచ్చిన తర్వాత నీకు మీ బిడ్డలకి సిరిని కూడా ఇస్తాను. సిరి అంటే సంపద, నీకు కావలసినంత సంపదను కూడా ఇస్తాను అని ఒక అర్థమైతే, సిరి అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే ఆ లక్ష్మీదేవి అంశమే సీతమ్మ తల్లి. అంచేత సీతమ్మ తల్లిని చేపట్టి మరి వస్తాడయ్యా తిరిగి అని భవిష్యత్తులో జరగబోయే కథని చక్కగా ముందుగా ఈ విశ్వామిత్రుని ద్వారా చెప్పిస్తున్నారు. రాముని కంటికి రెప్పని వలె కాపాడుదును, మీ రఘువంశ ప్రతిష్టలు శాశ్వతముగా నిల్చును. అంతేకాదు నీకు కావాల్సిందేమిటి? అతను ఆ భార్యని వెంట పెట్టుకొస్తాడో, ఇంత లేకపోతే కోటీశ్వరుడై వస్తా, ఇవన్నీ కాదు కదా. మీరు ప్రభువులు కోరుకునేదేంటి? ఆ వంశంలో తాత ముత్తాతలు సంపాదించినటువంటి పేరు ప్రతిష్టలు పోకుండా ఆచంద్రార్క నిలవాలి కదా, అది కదా కావాల్సింది. మనం పుత్రులు కనాలంటే ఏదో మన బిడ్డలు కన్నామంటే ఎందుకు కన్నేవారు పూర్వం? అది ఆ పెద్దలు ఆచరించినటువంటి వాటిని నిలబెట్టి ఆ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని, ఆ ఆచరణని వాళ్ళు ఆచరించి వచ్చినవన్నీ కూడా నిలబెట్టే వాళ్ళు కావాలని, అది వంశ ఉద్ధారకుడు అంటే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ పిల్లలు కలిగి అలా మన పేరు, ఇంటి పేరు నిండిపోవాలి. పేరుకి ఉంటాయి, చెడ్డ పేరు వచ్చే పేరు ఎందుకండి? అది చెప్తున్నారు. నీ ఈ రఘువంశ ప్రతిష్టయ శాశ్వతంగా నిలిచిపోతుంది, నువ్వేం బెంగపడకు, శుభమవుతుంది. రాముడు ఒక ఇంటివాడగును. ఇదిగో ఆయనకు ఒక ఇంటివాడు కూడా అవుతాడు. నేను ఇంతగా చెప్పుచున్నాను, బెల్లమ్మ కొట్టిన రాయి వల్లనే చలనం లేకున్నావేమయ్యా అన్నాడు. మొదట అన్నాడు, అసలు దశరథ నీ పుత్రులు ఇద్దరిని ఏదేంటి ఈ రాముడే నాతో పంపించు అని ఫస్ట్ అడగగానే ఆయన పాపం స్నానం అయిపోయింది దశరథుడి మొహం. అందుకే వెనకన్నారు చూడండి, ఈ మాటకే మగము గంటు పెట్టుకుంటివే అన్నారు మొదట. ఇక్కడ అంటున్నారు, ఏమిటయ్యా ఇంతలానా, నేనేం చేస్తాను చెప్తున్నాను, నీ కొడుకు ఎంతటి పరాక్రమంతుడో చెప్తున్నాను, మీ వంశం ఎలాంటిదో చెప్తున్నాను, మీకు కలగబోయే లాభాలు ఇన్ని చెప్పినా ఏమిటయ్యా బల్లం కొట్టిండేలా నోట్ల మాట రాకుండా అలా ఉండిపోయావు అని మంగళం పాడుకుందాం. అనగా దశరథుడు ముందుగా తన మనసులోను తదుపరి గురువు వశిష్ఠుడితోనూ ఏకాంతంగా చింతించను. అప్పుడు ఏదైనా శంకులో పోయాలి కదా, అందుకని మళ్ళీ వారి గురువుని సంప్రదించి తను కూడా మనసులో ఎన్నో రకాలుగా ఆలోచించుకున్నారు దశరథుడు. ఏం చెప్తారు చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మునిగుణాతే చక్రవర్తి తనూజ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణ. స్వస్తి స్వస్తి దాసం.